నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఒంగోలులో కూటమి నేతల మధ్య మాటల తోటాలు రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ బంధువే అయినా వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరిపోయారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. గత 20 నెలలుగా ఒంగోలులో రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు ఆయన. అసలు ఆయన ఒంగోలులోనే ఉండటం లేదు, హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. అయితే ఇక నుంచి కనీసం 2 రోజులు ఒంగోలు కేటాయిస్తానని ప్రకటించారు. ఎందుకంటే ఆ 2 రోజులు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లపైన యుద్ధం చేసి వెళ్తానని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. జనసేనలో బాలినేని చేరికను దామచర్ల మొదటి నుంచి స్వాగతించడం లేదు. అక్కడ దామచర్ల బాలినేని మధ్య దశాబ్దాల వైరం ఉంది. అందుకే పార్టీలకు అతీతంగా గతంలో బాలినేని చేసిన అరాచకాలపైన తరచూ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కూటమిలో ఉన్న ఈ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా రాజకీయం వేడెక్కింది. ఇటీవల బాలినేని కుమారుడి విషయంలో అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపైన టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. దీంతో తమను టార్గెట్ చేశారని, తాము తప్పు చేయలేదు అంటున్నారు. వైసీపీ టీడీపీ కలిసి తనను టార్గెట్ చేస్తాయని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకుంటున్నారు. అందుకే ఇక నుంచి వారానికి 2 రోజులు ఒంగోలులోనే ఉండి దామచర్ల అవినీతిని బయట పెడతారని సవాల్ చేశారు. నిజానికి బాలినేని వ్యూహం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు ఎక్కువగా ఇప్పించుకోవాలనేదేనని టీడీపీ వర్గాలు అయితే అనుమానిస్తున్నాయి. బాలినేని వర్గం తమ నేతకు ఉన్న పాత క్యాడర్ను తిరిగి యాక్టివేట్ చేస్తూ ఉంటే దామచర్ల వర్గం అధికార పనులు, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళుతుంది. అటు జనసేన, ఇటు టీడీపీ శ్రేణులు తమ నేతలే ఒంగోలుకు అసలైన బాస్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ రాజకీయ వైరం రానున్న రోజుల్లో ఏ విధంగా మారుతుందోనని కూటమి నేతలు కూడా కంగారు పడుతున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు వరకు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల తోటాలు పేలాయి. వైసీపీ నుంచి కూటమి పార్టీలో ఒకటైన జనసేనలోకి బాలినేని చేరే ముందే ఈ ఇద్దరు నాయకులు మాటలతో మంటలు రేపారు. ఒకరు వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేయగా మరొకరు విచారించుకోమని ఎప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు జిల్లాలో పెద్దగా చర్చనీయాంశం అయిపోయాయి. 2024 ఎన్నికలకు ముందు వరకు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల తోటాలు పేలాయి. వైసీపీ నుంచి కూటమి పార్టీలో ఒకటైన జనసేనలోకి బాలినేని చేరబోయే ముందే ఈ ఇద్దరు నాయకులు మాటలతో మంటలు రేపేశారు. ఒకరేమో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేయగా మరొకరేమో విచారించుకోమని ఎప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు ఇప్పుడు జిల్లాలో పెద్దగా చర్చనీయాంశం అయిపోయాయి. రెండు 2012 ఉప ఎన్నికల నుండి 4 సార్లు ఒంగోలు బరిలో వీరిద్దరూ ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. 4 సార్లు టీడీపీ నుంచి దామచర్ల, వైసీపీ నుంచి బాలినేని పోటీ చేయగా చెరో 2 పర్యాయాలు గెలుపొందారు. ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైరం 2 సంవత్సరాలుగా వ్యక్తిగత వైరంగా కూడా రూపాంతరం చెందింది. 2019 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపున విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 2014, 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్యకాలంలో వాళ్ళిద్దరూ సందర్భం లేకపోయినా సరే ఒకళ్ళపైన ఒకళ్ళు కాళ్ళు దువ్వుకుంటూ పరస్పరం దోషణలు చేసుకుంటూ గడుపుకుంటూ వచ్చారు. గడిచిన
2 రోజులుగా దామచర్ల బాలినేని ఆధిపత్య పోరైతే తారాస్థాయికి చేరిపోయింది. తాజాగా జనసేన పార్టీ సభ్యత్వాల నమోదుకు ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్తో పాటు ఆయన కుటుంబం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక సందర్భంలో తాను ఉద్వేగానికి గురయ్యి తనకు ఒక్కగానొక కుమారుడని టార్గెట్ చేసి దామచర్ల వర్గీయులు విమర్శలు గుప్పిస్తున్నారని చాలా ఎమోషనల్ అయ్యారు. బాలినేని అంతటితో ఆగకుండా ఒంగోలు నగరంలో భారీగా భూ కబ్జాలు జరుగుతున్నాయని దామచర్ల వర్గం పైన ఆరోపణలు చేశారు. నష్టపోయిన ప్రజలు తనను కలుస్తున్నారని, వారి రక్షణ కోసం తాను ఎంతకైనా పోరాటం చేస్తానని, ఒంగోలులో తన సత్తా ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు. అయితే ఎమ్మెల్యే అవినీతి పెరిగిందని, దానికి బాధితులు రాసిన లెటరే సాక్ష్యమని ధ్వజమెత్తారు. లెటర్ రాసిన వాళ్ళని ఇంటికి పిలిపించుకుని రాజీ చేసుకున్నారని కూడా ఎద్దేవా చేశారు. త్వరలోనే వస్తా, ప్రశ్నిస్తాను అన్నారు. దీనికి జనసేనతో సంబంధం లేదని, తన వ్యక్తిగతంగా అని బాలినేని కూడా సెలవిచ్చారు. ఒంగోలులో జరుగుతున్న అవినీతి భూ కబ్జాలపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. బాలినేని సవాళ్లు, ఆరోపణలపైన దామచర్ల ఉద్వేగానికి గురయ్యి గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడో ఒకసారి వచ్చి రెచ్చగొట్టి వెళ్ళడం కాదు, ఇప్పటి వరకు 5 సార్లు గెలిపించిన ఒంగోలు ప్రజలకు ఏం చేశావో సమాధానం చెప్పాలని బాలినేనికి సవాల్ విసిరారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని చురకలు కూడా అంటించారు. తనపై చేసిన ఆరోపణలు, విమర్శలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేస్తానని దామచర్ల హెచ్చరించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రుల మధ్య వాగ్వాదంతో ఒంగోలులో హాట్ టాపిక్గా మారిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు బాలినేని అందరినీ ఇబ్బందులు పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని దామచర్ల ఆంజనేయులు కూడా మండిపడ్డారు. బాలినేని, ఆయన కుమారుడు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆ పార్టీలో చేరినంత మాత్రాన తప్పులు ఒప్పులు కావు, ఆయనను వదిలే ప్రసక్తి లేదంటూ దామచర్ల స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన నా పైన 33 కేసులు పెట్టారు. టీడీపీ శ్రేణులు చాలా మంది పైన కేసులు పెట్టించారు. ఆయన కుమారుడు చేసిన అవినీతి వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఇవేమీ నేను మర్చిపోలేదు, అన్నీ బయటికి తీస్తాను. ఆయనకు పవన్ కళ్యాణ్ అన్నుండొచ్చు, అంత మాత్రాన మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదులుతామా అని జనార్దన్ అన్నారు. తాజా సవాళ్ల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూటమి పార్టీల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి ఇప్పుడు ఏర్పడిపోయింది. ఇది మన వైబ్రెంట్ ఏపీ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, మన ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.